హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కుట్టితో కబుర్లు. ఇవాళ నేను మీకు ఒక చిన్న చాలా ఈజీ సింపుల్ రెసిపీ చెప్తానండి. లైక్ బ్రేక్ఫాస్ట్కి తీసుకోవచ్చు, డిన్నర్కి తీసుకోవచ్చు. చాలా ఈజీగా అయిపోతుంది, చాలా సింపుల్గా అయిపోతుందండి. అది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పిల్లలు అలా 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 తినేస్తారనమాట. సో లేట్ చేయకుండా మనం ఫాస్ట్గా రెసిపీలోకి వెళ్ళిపోదామా? ఓకే, ఫస్ట్ ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకున్నాము. అది కాగేలకి ధనియాల పొడి, కారము, జీలకర్ర పొడి, ఇవి 3 పన్నీర్ మిక్చర్. ఆయిల్ కాగాక ఆయిల్లో జీలకర్ర పొడి, తర్వాత ధనియాల పొడి, ఆ తర్వాత కొంచెం కారము, ఇవి కొంచెం వేగనిచ్చి ఆయిల్లో ఆ తర్వాత వాటి మిక్స్ చేసి బాగా మిక్స్ చేయాలండి. తర్వాత కొంచెం సాల్ట్ వేసి దాన్ని కూడా కలుపుకొని ఆ తర్వాత కొంచెం కొంచెంగా పన్నీర్ని వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఆ మిక్చర్ అంతా దగ్గరకు వచ్చేలాగా ఆ మసాలాలన్నీ దాంట్లో కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. దాన్ని ఎంత మిక్స్ చేసి ఎంత బ్లెండ్ చేస్తే అంత బాగా టేస్టీగా వస్తుంది. సో బాగా మిక్స్ చేయండి దాన్ని. ఆ మసాలాలంతా దాంట్లో పట్టేలాగా మిక్స్ చేస్తే దెన్ ఇట్ విల్ బి వెరీ టేస్టీ. ఆ తర్వాత ఇలా దాంట్లో నుంచి మనం వేసిన ఆయిల్ కానీ బటర్ కానీ ఇట్లా రిలీజ్ అవుతూ ఉంటే దెన్ ఇట్స్ డన్. స్టవ్ ఆఫ్ చేయండి. ఆ తర్వాత ఏం చేస్తారండి, ఇలా ఒక చపాతీ తీసుకొని ఆ చపాతీ మీద మనం చేసుకున్న మిక్చర్ చల్లార్చుకొని దాన్ని అలా పెట్టుకొని దాన్ని అలా ఒక ముద్దలాగా చిన్నది పెట్టేసి దాన్ని ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసేసి దాన్ని చక్కగా నీట్గా 4 సైడ్స్ నుంచి ఇట్లా సీల్ చేసినట్టు ఫోల్డ్ చేస్తే మీకు ఎక్కడి నుంచి అది బయటికి రాదనమాట. సో అలా ఫోల్డ్ చేసిన దాన్ని మనము రోల్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను రోల్ చేసుకొని మీకు మళ్ళీ చూపిస్తాను. ఇలా రోల్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత రోల్ చేసుకున్న దాన్ని ఒక పెనం వేడి చేసి పెనం మీద వేసి మీ ఇష్టం ఆయిల్తో కానీ బటర్తో కానీ ఘీతో కానీ వేసి 2 సైడ్స్ మంచి రెడ్డిష్ కలర్ వచ్చేలాగా రోస్ట్ చేసుకోండి. రోస్ట్ చేసిన తర్వాత అలా 2 to 3 minutes పడుతుందండి. జస్ట్ అది ఎక్కువసేపు కూడా పట్టదు. ఆ తర్వాత దాన్ని ఇంకో పక్క తిప్పేసి చక్కగా రెడ్గా వచ్చేలాగా కాల్చుకోవాలి. చూడండి, చక్కగా అట్లా ఆ స్పాట్స్ అంతా కనబడుతుంది కదా, అలా నీట్గా కాల్చేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది. చూసారా, అలా ఉంటుందన్నమాట చపాతీ. మనము చాలా ఈజీ అండి. ఆలూ పరోటా చేసినంతే ఆల్మోస్ట్ అంతే. ఇది పన్నీర్ మిక్చర్, అదేమో ఆలూ మిక్చర్ అనమాట. అలా తింటారు, ఇలా తింటారు. మోస్ట్ ఆఫ్ దెమ్ పన్నీర్ అంటే ఇష్టపడరండి. అందుకని సో ఇలా అయితే పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. పన్నీర్ చాలా మంచిది హెల్త్కి, తినాలి. తింటే మనకి లాట్స్ ఆఫ్ ప్రోటీన్స్ వస్తాయన్నమాట దాంట్లో నుంచి. సో ఇది చక్కగా కాల్ చేసి దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి చక్కగా ట్రాన్స్ఫర్ చేసుకుందామా. ఒక 2 minutes అలా ఉంచేసి దాన్ని బాగా అటు ఇటు వేయించి ప్లేట్లోకి తీసుకొని దాన్ని మీ ఇష్టం సాస్తో తినచ్చు, ఇంకా దేనితోనైనా తినచ్చు. అలాగే తినేసినా బాగుంటుంది. ఎంత టేస్టీగా హెల్దీ ఫుడ్ అండి. రెసిపీ నచ్చిందా? నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ అండి. బాయ్.